పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరు కుమారులు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు. గణపతి, వినాయకుడు. ఒక రోజు దేవతలలో గొప్పదనంపై చర్చ జరుగుతుంది. అప్పుడు నారద మహర్షి ఒక అద్భుతమైన ఫలాన్ని తీసుకువస్తాడు. ఆ ఫలం పేరు జ్ఞాన ఫలం. దానిని ఎవరు పొందితే వారికి అపార జ్ఞానం, లోకాధిపత్యం కలుగుతుందని చెబుతాడు. పార్వతీదేవి చెప్పింది, మా ఇద్దరు కుమారుల్లో ఎవరు 3 లోకాలను ముందుగా చుట్టివస్తారో వారికి ఈ జ్ఞాన ఫలం ఇస్తాను. కార్తికేయుడు వెంటనే తన మయూర వాహనంపై భూమి, ఆకాశం, పాతాళం 3 లోకాలను చుట్టివచ్చేందుకు బయలుదేరాడు. గణపతి మాత్రం కదలలేదు. అతను తన తల్లిదండ్రులైన శివ పార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి, తల్లిదండ్రులే నాకు 3 లోకాలు అని చెప్పాడు. శివుడు చిరునవ్వుతో గణపతిని ఆలింగనం చేసుకుని జ్ఞాన ఫలాన్ని గణపతికే ఇచ్చాడు. లోకాలు చుట్టివచ్చినా ఫలం దక్కలేదని తెలుసుకున్న కార్తికేయుడు కోపంతో, ఇక నేను ఈ కైలాసంలో ఉండను అని క్రౌంచ పర్వతానికి, పళనికొండ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి గణపతి బుద్ధి, ఆరంభాల దేవుడు, కార్తికేయుడు వీరత్వం, శక్తి, యుద్ధ దేవుడు అయ్యారు. ఈ కథ మనకు చెప్పే సందేశం, బలం కంటే బుద్ధి గొప్పది, లోకాలకు కంటే తల్లిదండ్రులు గొప్పవారు.